అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఈరోజు గార్డెన్లోకి వచ్చేసి మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నామండి. ప్రతిరోజు ఉండే పని అనమాట. ఈరోజు కూడా వచ్చేసాము. చూస్తే గార్డెన్ కొంచెం పచ్చగానే ఉంది, వాటర్ బాగా వేస్తున్నాం కాబట్టి. అక్కడక్కడ చెత్త అయితే ఉంది, దాన్ని మాత్రం ఇగ్నోర్ చేసేయండి అబ్బా. ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీకు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. గోధుమ పిండి దోశ అనమాట. ఈ మధ్య చాలా ఈజీగా అయిపోతుందని చెప్పేసి వీక్లీ 3 days కానీ 4 days కానీ గోధుమ పిండి దోశే వేస్తున్నానండి. మామూలు దోశలు అయితే చాలా తగ్గించేసానమాట. ఎందుకంటే మామూలు దోశల్లో ఆయిల్ ఎక్కువ పడుతుంది, అంతేకాకుండా దాహం ఎక్కువగా వేస్తుందండి. అసలు ఎన్ని నీళ్లు తాగినా కూడా దప్పిక తీరట్లేదనమాట. అందుకోసమే గోధుమ పిండి దోశ హెల్దీ కూడా కదా, అందుకోసమే ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి, అలాగే మీ లంచ్ బాక్స్కి, అలాగే మా వారి లంచ్ బాక్స్కి కూడా కలిపి నేను ఈరోజు అయితే గోధుమ పిండి దోశ అయితే వేసేస్తున్నానండి. ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. కావలసినంత గోధుమ పిండి తీసేసుకొని అందులో సాల్ట్ వేసేసుకొని కలుపుకుంటున్నానండి. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ప్లెయిన్గానే వేస్తున్నానమాట. ఇంట్లో ఉన్న చట్నీస్ తోటి అయితే సూపర్ కాంబినేషన్ అండి. సపరేట్ చట్నీ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. దీనికోసం ఇంట్లో ఉన్న పండు మిర్చి పచ్చడి కానీ, గోంగూర పచ్చడి కానీ, మామిడికాయ పికిల్ కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా అల్లం పచ్చడి అయితే ట్రై చేయలేదండి. అల్లం పచ్చడి కూడా బాగుంటుందేమో మరి. తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లంప్స్ లేకుండా బాగా కలిపేసేసుకొని ఇంకా దోశ వేసేసుకోవడమేనండి. ఈరోజు యాక్చువల్గా కిచెన్లో చాలా పని ఉందన్నమాట. ఎర్లీగా ఇలా బ్రేక్ఫాస్ట్లో అవన్నీ కంప్లీట్ చేసేసుకునేసి కిచెన్లో పని చేసుకుందామని అనుకున్నాను. నిన్న గ్రోసరీ కూడా తెప్పించానండి. మొన్న గ్రోసరీ యూనిట్ మొత్తం క్లీన్ చేసేసి నేను అంతా సెట్ చేసుకున్నాను కదా. ఏమేమి గ్రోసరీ ఉంది, ఏమేమి అయిపోయాయి అన్నీ కనుక్కునేసి ఇంకా అన్నీ రాసేసుకొని తెచ్చానమాట. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా చిమ్మేసేసుకొని ఇంకా పూజ కూడా పూర్తి చేసేసుకోవాలండి. ఇంకా శనివారం కదా, పూజ చేసేసుకోవాలన్నమాట. ఎన్నిసార్లు చిమ్మేసినా కూడా డస్ట్ అయితే సన్నగా డస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదండి. అసలు ఇంట్లో ఉండేసి ఇంట్లో పని చేయాలంటేనే బెజారైపోతుందనమాట ఈ సమ్మర్లో అయితే. ఈసారి ఏంటో భలే వేడి అనిపిస్తుందండి. లాస్ట్ ఇయర్ బాగా చల్లగా అనిపించింది అనమాట. అంటే అప్పుడే కొత్తగా కట్టిన ఇల్లు కదా, బాగా క్యూరింగ్ చేసాం కాబట్టి చల్లగా అనిపించిందేమో. సంవత్సరాలు గడిచే కొద్దీ ఇంకా ఈ ఇంట్లో వేడి బాగుంటుందేమో అని చెప్పేసి నాకైతే అనిపించింది. మీరేమంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇంకా పూజ కూడా పూర్తయిపోయిందండి. నేను ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకునేసి ఇంకా చేసుకునేసరికి మా వారు పూజకు రెడీ చేసేసుకొని పూజ కూడా పూర్తి చేశారనమాట. మన గార్డెన్లో ఉన్న తులసమ్మ చెట్లకి తులసి ఆకులు తీసుకొచ్చేసి చేశారు. ఇంటి గుమ్మం ముందు ఉండే పూజ కోసం నేను ఒక తులసి చెట్టుని పెట్టుకున్నాను కదండి. ఆ తులసి చెట్టు నుంచి ఆకులు ఎప్పుడు కూడా మేము కోయమండి. మన గార్డెన్లో అయితే బోల్డ్ అని ఉంటాయి అన్నమాట. ఆ గార్డెన్లో వచ్చి తీసుకొచ్చేసి ఇంకా పూజ అయితే చేసేసుకున్నారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతోటి పూజ చేస్తే చాలా మంచిది కదండి. ఇలా అందరికీ పెట్టేశారనమాట. కానీ గణేశుడికి అయితే పెట్టమండి. గణేశుడికి వినాయక చవితి రోజు తప్పితే మిగతా రోజులు మనం గణేశుడికి పెట్టాం కదా, అందుకోసమే. ఇంకా గార్డెన్లోకి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఇంట్లో లైట్లన్నీ బంద్ చేసేసి ఇంకా గార్డెన్లోకి అయితే వెళ్తున్నాను. ఇలా డూప్లెక్స్ మెట్లమ్మటే వెళ్తామండి. బయట కూడా స్టెప్స్ ఉన్నాయి, కానీ బయట స్టెప్స్ అయితే మేము ఎక్కువగా యూజ్ చేయమండి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అట్లా యూజ్ చేస్తారు, అంతేగాని మేము ఇంట్లో స్టెప్స్ అమ్మటే వెళ్ళేసి పైనుంచి మళ్ళీ బయట స్టెప్స్కి అయితే వెళ్తామన్నమాట. టెర్రస్ పైకి వెళ్ళాలంటే స్టెప్స్ పై నుంచి మా పూజ రూమ్ అయితే ఇలా కనిపిస్తుందండి. పైన అయితే ఓపెన్ ఉంటుందన్నమాట, క్లోజ్డ్ కాదు. పూజ రూమ్కు నేను ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలని చెప్పేసి అలా పెట్టేశాను. అంతేకాకుండా త్రూగా మనకు కిచెన్లో కూడా వెంటిలేషన్ కావాలని చెప్పేసి ఈ పూజ రూమ్ అనేది పై వరకు గోడలు అనేది మేము ఎక్స్టెండ్ చేయలేదండి. అవి ఒక హైట్ వచ్చిన తర్వాత దాన్ని స్టాప్ చేసామన్నమాట. ఇంకా లైట్లన్నీ బంద్ చేస్తే కొంచెం చల్లగా అనిపిస్తుందండి. అది కాక మార్నింగ్ టైమ్స్ కొంచెం చల్లగానే ఉంటుంది, కానీ ఇంకా టైం గడిచే కొద్ది ఉంటుంది అనమాట సినిమా. నైట్ తీసుకొచ్చిన సరుకులు కూడా అక్కడే ఉన్నాయి. వాటిని కూడా సర్దేయాలండి. ఫస్ట్ అయితే గార్డెన్లోకి వెళ్ళేసి మొక్కలకు పలకరించేసి మొక్కలకు నీళ్లు పెట్టేసామంటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. లేదంటే మనము ఒక గంట సేపు నీళ్ళు తాకపోతే అలమటించిపోతాం కదండి. మొక్కలకైతే ఇంకా
రెగ్యులర్గా నీళ్లు పెడుతుంటేనే ఆ మాత్రం ఉన్నాయన్నమాట. ఎండకైతే మాకైతే భలే బాధ అనిపిస్తుందండి. ఎలా తట్టుకుంటున్నాయి ఏంటో, ఇంట్లో ఉన్న మనమే ఇలా ఉన్నాము, పైన టెర్రస్ పైన ఉండే మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేసేది ఏం లేదు కదండి మొక్కలకు. గ్రీన్ షేడ్ అయితే వేద్దామనుకున్నామండి. మా వారైతే వేద్దామంటారు కానీ నేనే కొంచెం ఖర్చుతో కూడిన పని కదా అని చెప్పేసి పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నాను. చూడాలి సమ్మర్‌లో ఎలా సర్వైవ్ అవుతాయో ఈ ప్లాంట్స్ అన్నీ. బెండకాయలండి చెప్పాను కదండీ నిన్న, నూగు బెండకాయలు 2, 3 వచ్చాయన్నమాట. రోజుకు 2, 3 వస్తున్నాయి. ఒకేసారి ఒక 10 అలా అయితే మనకు కర్రీకి సరిపోతాయి కదా అని చెప్పేసి ఏ రోజు ఆ రోజు తెంపేసి నేను స్టోర్ చేస్తూ ఉన్నాను. మన గార్డెన్‌లో ఒక చింత చెట్టు కూడా ఉందండి. కొంచెం పెద్దగానే ఉందన్నమాట. ఇందుకు ముదురాకులున్నాయి. వాటినన్నిటిని తీసేస్తే మళ్ళీ లేత చిగుళ్ళైతే వచ్చేస్తాయి. చింత చిగురు పప్పు ఉంటదండి. అబ్బా! టేస్ట్ అయితే ఎంత బావుంటదో. సమ్మర్ వచ్చిందంటే చింత చిగురు పప్పు ఎంజాయ్ చేస్తామనమాట. ఊర్లో అయితే దొరుకుతదండి. ఈ సిటీలో అసలు ఒక్కసారి పప్పు చేసుకోనికి కూడా రాదనమాట. రూ. 25, రూ. 30, రూ. 50 పెడితే ఒక్కసారి పప్పు చేసుకోనికొస్తదనమాట. ఇంకా ఫ్లవర్స్ గూడా ఉన్నాయండి. మార్నింగ్ మా వారు పూజ కోసం అని జెప్పేసి టెర్రస్ పై నుంచి ఫ్లవర్స్ తెచ్చారు గానీ, ఈ మందారం పూలు మా వారొచ్చేసరికి విచ్చుకోవని జెప్పేసి అలా వదిలేసి వస్తారనమాట. మేము గార్డెన్‌లోకొచ్చేసరికి బాగా విచ్చుకొనుంటాయి. ఎంత అందంగుంటాయో. ఇక్కడ చుక్కమల్లి చెట్టు గూడా భలే పూలొస్తున్నాయండి. ఈ చుక్కమల్లి చెట్టు హిస్టరీ చాలా పెద్దదండి. ఏంటంటే, నేను డిగ్రీ చదివేటప్పుడు మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట ఈ చెట్టు నాకు. ఒక కొమ్మ తుంచి ఇచ్చింది. అది అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాను. అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి అది పెరిగి అట్లా బాగా స్ప్రెడ్ అవుతా ఉన్నది. తర్వాత నేను హైదరాబాద్‌కి తెచ్చుకున్నాను. అది కూడా సర్వైవ్ అవుదామా లేదా అని ఆలోచించి వచ్చిందనమాట. ఇప్పుడైతే పూలు భలే పూస్తుందండి. మన గార్డెన్‌లో టమాటో మొక్కలు కూడా కొన్ని ఎక్కువే ఏసానండి. లాస్ట్ ఇయర్ దెబ్బకి ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా టమాటో మొక్కలు పెంచాలనే పెంచుకుంటున్నానండి. లాస్ట్ ఇయర్ దెబ్బ అంటే ఆల్మోస్ట్ చాలా మందికి ఐడియా వచ్చుంటది. ఏంటంటే లాస్ట్ ఇయర్ సమ్మర్‌లోనే గదండీ రూ. 200 ఎళ్ళాయన్నమాట టమాటోస్. ఈసారైతే ఎట్లా తిరిగి మన గార్డెన్‌లో పెంచుకోవాలని జెప్పేసి మొక్కలైతే వేసేసానండి. ఇంక మల్లెపూలు ఆ మధ్య చూపిచ్చాను గదండీ! ఇంక తరుగుతూ ఉన్నాయన్నమాట. తగ్గుతా వస్తున్నాయి. సమ్మర్ అంటే మనకు మల్లెపూలు కూడా బాగొస్తాయి గదండీ! ఇది మన దొండపాదనమాట. మొన్న దొండకాయలు హార్వెస్ట్ చేసినప్పుడు ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట. మాకు దొండ మొక్క ఇస్తారా మీరు అని జెప్పేసి. ఈ దొండపాదు చాలా చిన్నదండి. లాస్ట్ ఇయరే పెట్టాననమాట. పెద్దదయింటే మాత్రం తప్పకుండా ఇచ్చేదాన్నండి. ఇది ఇంకొంచెం పెద్దగయిన తర్వాత ఒకవేళ కావాలంటే అప్పుడు చూస్తానులెండి. ఖచ్చితంగా ఇస్తాను. ఇప్పుడైతే చాలా చిన్నదండి ఇదైతే. ఒక 2 రోజులకు, 3 రోజులకోసారి ఒక 5, 6 కాయలు అలా వస్తున్నాయి. ఇవి కూడా అలా స్టోర్ చేసేసుకొని ఒకసారి కర్రీ సరిపడేంత చేసేసుకొని తర్వాత కర్రీ చేసేస్తాను. వంకాయలు కూడా సేమ్ సిట్యుయేషన్ అండి. అలా పచ్చడి చేయలేము. అలా కర్రీకి కూడా సరిపోవు. అలాగుందనమాట నా పరిస్థితి. ఇంకా మార్కెట్‌లో నుంచి అయితే తెస్తూనే ఉన్నానండి. వారానికైతే ఒక 2 రోజులకు సరిపడా మార్కెట్ నుంచి తెచ్చుకుంటాను. మిగతాయి మన గార్డెన్‌లోటివే. ఇంకా మామిడికాయలు చూడండి, రోజు టెర్రస్ పైకెళ్ళేసి ఆ మామిడికాయలు చూసేసి మురిసిపోతా ఉంటాననమాట. మా వారిని ఇంతకుముందు ఒక కోరిక కోరినాననమాట నేను. అదేంటంటే, నాకు మామిడి తోటనైతే పెంచుకోవాలి. మామిడి తోట మన పేరు మీద ఉండాలని చెప్పేసి అన్నాను. మామిడి తోటేమో గానీ, మా గార్డెన్‌లో మాత్రం మామిడి చెట్టేసి నాకు గిఫ్ట్‌గా అయితే ఇచ్చారనమాట మా వారు. ఏమైతేనేమి మామిడి చెట్టుకు ఓనర్‌నైతే అయ్యాను గదా! ఈ కాయలైతే బాగా పక్వానికొచ్చినట్టున్నాయండి. కలర్ కూడా చేంజ్ అయిపోయిందనమాట. కోద్దామంటే ఇప్పుడైతే కోసే ఉద్దేశ్యం లేదు. నేను ఉగాది పండుగ రోజు కోసేసి, ఉగాది పచ్చడిలోనే వేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యానండి. అది గార్డెన్‌లోంచి వచ్చేసిన తర్వాత మా వారు కూడా డ్యూటీకెళ్ళిపోయారండి. ఇంక డ్యూటీకెళ్ళిన తర్వాత ఇంక నా పనులంటూ నాకుంటాయి గదండీ! బోలెడన్ని పనులు చెప్పాను గదండీ! ఈరోజైతే ఈ సెల్ఫ్‌లన్నీ క్లీన్ చేయాలనమాట. అలాగే సెల్ఫ్‌ల పైన తుడిచేయాలి. సరుకులు తెచ్చారు కదా! ఆ సరుకులన్నీ సర్దేసుకోవాలి. ఇవంతా ఉందనమాట. ఒక్కొక్క పని చిన్నగా స్టార్ట్ చేసేసుకుంటే కంటిన్యూగా చేసేదానికన్నా కొంచెం సేపు అలా రెస్ట్ తీసేసుకొని మళ్ళీ చేసుకుంటూ ఉండడమే నాకు ఈ మధ్య బాగా అలవాటయిపోయింది. ఇంతకుముందయితే ఎంత పనున్నా కూడా కంటిన్యూగా చేసుకునేదాన్నండి. సీజన్ ఎఫెక్ట్ కూడా ఉంటదనమాట. కంటిన్యూగా చేశామంటే కిచెన్‌లో ఫ్యాన్ లేదు కాబట్టి వేడికైతే ఎక్కువ సేపు పని చేసుకోలేకపోతున్నామండి. అందుకోసమే కొంచెం సేపు బ్రేక్ ఇచ్చేసి అలా ఫ్యాన్ కిందకి వెళ్ళేసి కొంతసేపు ఉన్న తర్వాత మళ్ళీ పననేది స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాను. మధ్య మధ్యలో కుండలో వాటర్ తాగేసుకుంటూ ఉన్నానండి. మా ఇంట్లో ఫ్రిడ్జ్‌లో వాటర్ పెట్టే అలవాటైతే లేదండి. ఎవ్రీ సమ్మర్ సీజన్‌లో కుండలో వాటరే మేము వాడుతా ఉంటామండి. ఫ్రిడ్జ్‌లో వాటరు అస్సలు యూజ్ చేయం మేము. ఇంకేమైనా పిల్లలు ఐస్ క్రీమ్స్ గట్రా తెచ్చుకున్నా, ఒకవేళ మా కన్నమ్మ కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటదనమాట. అవి పెట్టేసుకొని తాగుతా ఉంటది. అంతేగాని ఇంకా ఫ్రిడ్జ్ అయితే మోస్ట్‌లీ అవాయిడ్ చేస్తాం ఫ్రిడ్జ్‌లో వాటర్. ఇక్కడ ఇంకా క్లీనింగ్‌లో భాగమండి ఈరోజు. మొత్తం కిచెన్ అంతా క్లీన్ అనమాట. ఇక్కడ కిటికీలో ఉన్న జాడీలు అవన్నీ కింద పెట్టేసుకున్నాను. వాటిని ముందు క్లీన్ చేసేసుకుంటే ప్రాణం హాయిగుంటది.
అది కాక పండగ కూడా వస్తుంది కదండీ! డస్ట్ అయితే ఫుల్లుగా వస్తుందండి. మాకు రోడ్డు ఉంది పక్కనే, కానీ ఇంత మరీ వస్తదని చెప్పేసి అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఆల్మోస్ట్ డోర్స్ అన్నీ క్లోజే ఉంటాయన్నమాట. ఈ సమ్మర్ సీజన్‌లో మోస్ట్‌లీ నేను డోర్స్ క్లోజే పెట్టుకుంటున్నాను. కిటికీలు కూడా క్లోజ్ చేసేసి కర్టెన్స్ కూడా వేసుకుంటున్నానండి. అయినా దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. అసలు కాళ్ళకి అంటుకుంటా ఉంటదనమాట. అన్‌ఈజీగా అనిపిస్తా ఉంటది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు మరి నాకు. ఏం చేద్దాం తప్పదు కదా మరి. ఇంకా ఎదురుగ్గా ఉండే చిన్న చిన్న కంటైనర్స్ కూడా కింద పెట్టేసుకున్నానండి. ఇంక గ్రోసరీ ఒకసారి డబ్బాలన్నీ క్లీన్ చేస్తున్నాను కదా! వాటిలో ఇంకా ఏమేమి ఖాళీగున్నాయి, ఏమేమి సరుకులున్నాయి అవన్నీ కూడా సర్దేసుకుంటే సరిపోద్దని చెప్పేసి అంతా పట్టేసుకున్నానండి. ఇంక పండగంటే ఇంక చెప్పక్కర్లేదు కదండీ! పండగ సరుకులు తెచ్చుకోవడం, వాటిని సర్దుకోవడం, తోముకోవడం, పెట్టడం ఇదే ఉంటదనమాట. పండగేమో గానీ మనకు సగము ఓపికంతా పోతదేమో అన్నట్టు అనిపిస్తా ఉంటదండి. ఈ జార్స్‌లో సర్దిన ప్రతిసారి నాకు ఏదో ఒక షార్టేజ్ అనిపిస్తదనమాట. అదేంటంటే సర్దినప్పుడల్లా గూడా నాకు కొంచెం గ్యాప్ ఏర్పడతది గదా! అప్పుడైతే మా వారికి బ్యాండ్ బజాయిస్తదనమాట. అదేంటంటే ఎక్కడ నాకు జార్స్ పెట్టి జార్స్ కోసం ఇంకా ఖాళీ స్థలం కనిపించిందంటే కొత్త జార్స్ కొనేసి అక్కడ పెట్టుకుంటాననమాట. అన్నీ గూడా గ్లాస్ జార్స్ కొంటున్నాను. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కొంటున్నాను గాబట్టి. ఇంకా 3 జార్స్ తక్కువ పడ్డాయనమాట. మా వారొస్తే టెండర్ అప్లికేషన్ పెట్టాలనమాట. మొన్ననే నేను 6 ఏమో తీసుకొచ్చాను. మళ్ళీ అన్నాననుకో, ఇంకా డీమార్ట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవే ఎందుకొచ్చిన గొడవ అని చెప్పేసి అంటారు మా వారు. ఇది ప్రతి ఒక్క హస్బెండ్ కొట్టే డైలాగే అనమాట. మనం అడక్క మానము, వాళ్ళు కొట్టక మానరన్నట్టు ఇంకా ప్రతి ఒక్కరికి ఉండేదేలెండి ఇది సమస్య. ఇక్కడైతే ఈ సెల్ఫ్ అనే కానియండి, మనకు ప్రతి ఒక్క ఇంట్లో ఇలాగే ఉంటదేమోనండి. నేనిప్పుడు ఒక మాట చెప్తాను చూడండి. ఈ సెల్ఫ్‌లు మనకు క్లోజ్‌గుంటాయి కాబట్టి ఏం కనపడవులే అని జెప్పేసి ఒక ధీమా అయితే ఉంటది కదా! కానీ ఆ సెల్ఫ్‌లో మనము ఏదైనా చిన్న ఐటెమ్ కనిపించినా గూడా టక్కున లోపలికి దూర్చేస్తాము. నాకైతే ఈ అలవాటుందండి. మీలో ఎంతమందికుందో నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. పల్లీలు తీసుకొచ్చారనమాట. పల్లీలు లాస్ట్ మంత్‌వి కొన్ని ఉంటేను కడాయిలో వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మంత్ కూడా 2 కిలోస్ తెప్పించానండి. మా ఇంట్లో పల్లీలు కొంచెం ఎక్కువే అయిపోతాయండి. బాయిల్ చేసుకొని తింటాము. అలాగే చట్నీస్‌కు ప్లస్ మా వారికి కంటపడ్డాయనుకోండి, ఇంగ పచ్చి పల్లీలే అటంగా తినేస్తారనమాట. వంట చేయమని చెప్పాలి మా వారిని. ప్రతి ఒక్క వంటలో పల్లీలు తీసుకొచ్చేస్తారు. ఈవెన్ రైస్ ఉడికేటప్పుడు కూడా ఆ పల్లీలు 4 అన్నా ఏస్తారండి. అట్లా చేస్తారనమాట. అందుకోసం పల్లీలైతే కొంచెం ఎక్కువే తెప్పిస్తాను. కందిపప్పు కూడా కొంచెం ఎక్కువే తెప్పిస్తానండి. అంటే 1 మంత్‌కి సరిపడా అని జెప్పేసి చెప్పను గానీ, కొంచెం మిగిలా ఉంటేనే బెస్ట్ గదా! అని జెప్పేసి ఖర్చు ఏ రోజు ఎలా వస్తదో తెలీదు గదా! అన్నట్టు కొంచెం ఎక్కువే తెప్పించి పెడతానండి. ఇంక ఇవన్నీ గూడా టప్పర్‌వేర్ డబ్బాలండి. టప్పర్‌వేర్ డబ్బాలో వేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైం అవుతుంది కదండీ! ఇంక లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి గదా! ఇంకా ఈరోజు మునక్కాయ కర్రీ చేస్తున్నానండి. మునక్కాయ టమాటో కర్రీ భలే ఉంటది. చాలా అంటే చాలా బావుంటదండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని పోపు పెట్టుకోవాలండి. పోపు అంటే ఇంకా ప్రతిసారి ప్రతిరోజు పెట్టుకుండే పోపే కదా! పోపు సామాన్లు యాడ్ చేసేసుకొని అలాగే ఎండుమిరపకాయలు, ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మన ఇష్టం అండి. యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేయొచ్చనమాట. ఎట్లా చేసినా కూడా టేస్ట్ అయితే అద్దిరిపోతదండి. ఈరోజు మునక్కాయ టమాటో చేసిన కర్రీ ఎంత బావుందోనండి. తప్పకుండా ట్రై చేయండి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడైతే సన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ అయితే యాడ్ చేశానండి. టమాటోస్ అనేది మనము కర్రీ ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీకి సరిపడా మాత్రం టమాటోస్ తీసుకోవాలి. తర్వాత ఇందులోనే పసుపు, కారం, అలాగే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఇప్పుడే యాడ్ చేసామనుకోండి, ఈ టమాటోకు బాగా పట్టేసి గుజ్జు అనేది టేస్టీగా తయారవుతుందండి. స్పైసీ కారం అనేది మనము తినే స్పైసీని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాల్సింది ఉంటది. మేము తినేదాన్ని బట్టి యాడ్ చేశానండి. బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2, 3 నిమిషాలు మగ్గనిచ్చామనుకోండి మెత్తగా గుజ్జులాగా తయారవుతదనమాట. ముక్కనేదే కనపడకుండా గుజ్జులాగా తయారవుతది. మనం వేసిన ఆయిల్ కూడా పైకి తేలుతదండి. చూడండి ఇక్కడ బాగా మగ్గిపోయింది కదా! ఆయిల్ కూడా పైకొచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు ఇందులో మనము ములక్కాయలైతే యాడ్ చేసుకోవాలండి. ఈసారి తెచ్చిన మునక్కాయల టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ప్రతిసారి ఇంత టేస్ట్ అయితే ములక్కాయలు ఉండవు. కానీ ఈసారి ములక్కాయల మహత్యమో తెలీదు గానీ, నేను చేసిన కర్రీ మహత్యమో తెలియదు కానీ, నేను చేసే స్టైల్ మహత్యమో తెలీదు కానీ, కర్రీ అయితే అద్భుతంగా వచ్చిందండి. ములక్కాయలు తింటున్నప్పుడు మనకు సవ్వదనం లేకుండా మునక్కాయలో కూడా ఉప్పు, కారం బాగా పట్టిందండి. ఇంక అది బాగా మిక్స్ చేసేసుకొని, అలా మూత పెట్టేసి ఒక 3, 4 నిమిషాలు ఉంచామనుకోండి, ఆ మసాలా అంతా మనకు ముక్కలకు పడతది.
ఈలోపు నేను ఇంతకుముందు వేయించాను కదండి పల్లీలు, అవి కూడా చల్లారితే పౌడర్ చేసేసుకొని పెట్టుకుంటున్నానండి. కిచెన్లో మనము వంట చేసేటప్పుడు ఇలా పనులు ఎప్పటికప్పుడు మనం చేసుకున్నామనుకోండి, ప్రాణం హాయిగా ఉంటుందండి అసలు. అంతేకాకుండా మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది. ఏ సామాన్లు ఎప్పుడు అయిపోయాయి అనేది మన కిచెన్లో ఉండి కిచెన్లో వంట చేసేటప్పుడు తెలుస్తుంది కదండి. కప్‌బోర్డ్స్ ఓపెన్ చేస్తుంటాము, అక్కడ ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి లేదని చూసుకుంటూ ఉంటాం కాబట్టి అప్పుడు మనకు అన్నీ తెలుస్తాయన్నమాట. అందుకోసమే నేను పల్లీల పొడి అయిపోయిందనమాట. పల్లీలైతే గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలాగే చేస్తూ ఉంటానండి. ఇంక అంతే కాకుండా మనం అలా డబ్బాలో పోసినప్పుడు కింద పడ్డ పౌడర్ అదంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానండి. ఇది వైట్ కౌంటర్ టాప్ కదండీ! అందుకోసమే ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే. టీ పొడి నేను 1 కిలో తీసుకొచ్చి పెడతానని చెప్పాను గదండీ! ఇది చాక్లెట్ ఫ్లేవర్ టీ పొడి అండి. ఇది ఇంతకుముందు నేను చెప్పినప్పుడు మన సబ్స్క్రైబర్ అడిగారనమాట. ఈ టీ పొడి ఎలా ఉంటుంది, ఏంటి చూపిచ్చండి అని జెప్పేసి. ఇదేంటంటేనండి, ఇది ఎసెన్స్ కలుపుతారేమో అని జెప్పేసి నాకనిపిస్తుందండి. అది చూడ్డానికి మొత్తం టీ పొడిలాగే ఉంది. కానీ అది మనము ఒక పావు కిలో మామూలు టీ పొడి అనుకోండి, ఒక 100 గ్రామ్స్ వరకు మనము ఆ చాక్లెట్ ఫ్లేవర్ టీ పొడి అనేది యాడ్ చేసుకోవాల్సిందుంటది. తర్వాత ఈ రెండిటిని బాగా మిక్స్ చేసేసుకొని మనం ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం టీ వేసినప్పుడు యూజ్ చేసుకోవడమే అనమాట. కానీ ఇది సెపరేట్ టీ పొడా అని చెప్పేసి అంటే నాకైతే ఎగ్జాక్ట్‌గా అయితే తెలీదండి. నేను కూడా మార్కెట్‌లో అడిగే తెచ్చుకుంటాను కాబట్టి ఇలాగే తెచ్చుకుంటాననమాట. ఇది హైదరాబాద్‌లో అయితే దొరుకుతుందండి. మిగతా ప్లేసెస్‌లో అయితే నాకు తెలీదు. మా ఊరు సైడ్ కూడా దొరకదండి ఈ టీ పొడి. అందుకోసమే నాకు తెలీదని చెప్తున్నాను నేను. ఇంక బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా టీ కంటైనర్‌లో అయితే వేసుకుంటున్నానండి. సమ్మర్‌లో టీ పెట్టడం చాలా అంటే చాలా తగ్గిచ్చేసానండి. రాగి జావ కానీ, లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేకపోతే ఫ్రూట్స్ గానీ తింటా ఉన్నాము. ఈవినింగ్ టైమ్స్ టీ అనేది చాలా వరకు తగ్గిచ్చేసాను. టీ తాగుతుంటే వేడి బాగా వచ్చేస్తుందండి బాడీలో. ఇంకా అక్కడ కూడా వేసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కర్రీ అయితే కలుపుకుంటున్నానండి. ఈ కర్రీ ఆల్మోస్ట్ దగ్గరకొచ్చేసింది. తర్వాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్ ఏసేసుకొని మనం బాగా బాయిల్ చేసుకోవాలండి. ముక్క ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలనమాట. పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నానండి. రైస్ విజిల్ కూడా వచ్చేసింది. ఇంక మధ్యలో కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని 2, 3 వెల్లుల్లిపాయలు కూడా కచ్చా పచ్చగా దంచేసుకొని వేసుకొనేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే మెథడ్‌లో మీరు ట్రై చేసి చూడండి. ఇంక ఇలాగే చేస్తూ ఉంటారనమాట. అంత బావుంటుంది. ముక్క కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. మనము ఇలా కుక్కర్‌లో వేసామనుకోండి గుజ్జు గుజ్జుగా తయారవుతది. ఇలా బాయిల్ చేసుకున్నామనుకోండి మనకు మంచిగొస్తదనమాట. ముక్క నలగకుండా చాలా బావుంటది. ఇంక అంతా సర్దేసుకున్న తర్వాత ఇంక డైనింగ్ టేబుల్ దగ్గరైతే ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట. బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్దేసుకోవాలి. వంట అయ్యేటప్పుడే ఆల్మోస్ట్ సర్దేసుకున్నానండి. ఇంకా కొన్ని బాసనలున్నాయన్నమాట తోమేటివి. అవి గూడా తోమేసుకోవాలి. మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి, "మీ దగ్గర డిష్ వాషర్ లేదా?" అని జెప్పేసి. డిష్ వాషర్ అంటే ఎందుకో నాకంత ఇష్టం ఉండదండి. అది అందరి ఒపీనియన్ అని చెప్పను గానీ, నా విషయం జెప్తున్నాను నేను. ఆ డిష్ వాషర్‌లో వేసేసి 1 అవర్, 2 అవర్స్ వెయిట్ చేసేదానికన్నా, మన దగ్గర పడే సామాన్లు ఎప్పటికప్పుడు తోమేసుకునేసి, సింక్‌లో కొంచెం ఎక్కువ సామాన్లున్నా కూడా ఒక 15, 20 మినిట్స్‌లో తోమేసుకోవడం నాకు అలవాటనమాట. అందుకోసమే నాకు డిష్ వాషర్ అవసరమైతే పడలేదండి. అందుకోసమే కొనే ఐడియానే లేదనమాట నాకు. ఒక్కోసారి మా వారంటారు, "డిష్ వాషర్ కొనుక్కుంటావేమో కొనుక్కో" అని జెప్పేసి. నేను జెప్పాననమాట, "ఆ డిష్ వాషర్‌కి పెట్టే పైసలు నాకిచ్చేసేయి" అని జెప్పేసి. ఎందుకంటే నాకు బాసనలు తోమేసుకుంటాను. ఎలాగంటేను, మన కిచెన్‌లో పని జేసుకునేటప్పుడు ఆ కిచెన్‌లో ఏమేమి బాసనలున్నాయో అవన్నీ తీసుకొచ్చి సింక్‌లో వేసేసుకొని, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఒక సైడ్ రైస్ అవుతున్నా, ఒక సైడు వంట అవుతున్నా గూడా, ఇంకో సైడ్ ఇలా క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాను గాబట్టి నాకంత ఇబ్బందయితే ఉండదు. ఇంకా లంచ్ చేసినప్పుడు గానీ, డిన్నర్ చేసినప్పుడు గానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను గాబట్టి బర్డెన్ అనిపియదండి. ఒకవేళ డిష్ వాషర్ కొన్నా కూడా ఆల్మోస్ట్ దాన్ని క్లీన్ జేసేసి డిష్ వాషర్‌లో పెట్టాలి. అలా పెట్టాలన్నా కూడా సగం క్లీనింగ్ మనమే జేస్తే ఇంక అన్ని పైసలు పెట్టేసి, దానికోసం పెట్టేసి, అది కొనేసి, అదయ్యేంత వరకు వెయిట్ జేయాలంటే నాకంత ఓపిక లేదండి బాబోయ్! అందుకోసమే నేను డిష్ వాషర్ అయితే కొనలేదండి. కొనే ఐడియా కూడా లేదు నాకైతే. ఇంక చూడండి మొత్తం సర్దేసుకున్న తర్వాత ఇలాగైతే ఉందనమాట కిచెను. ఇంక మనీ ప్లాంట్ పొజిషన్ కూడా చేంజ్ చేశాను కొన్ని. కిచెన్‌లో కూడా కొన్ని మార్పులు, చేర్పులయితే చేసేసాననమాట. నైటే చేశాను ఇవన్నీ కూడా. ఎంతైనా కూడా మన వంటింటి సామ్రాజ్యాన్ని ఎంత అందంగా పెట్టుకుంటే అంత బాగా అనిపిస్తదండి. నా కిచెన్ లవర్స్ చాలామందున్నారనమాట. ఇక్కడ ఒక జాడీ పెట్టాననమాట. జాడీ ఏంటంటే దానికి ఒక ఇంచుమించు ఒక 50 సంవత్సరాల హిస్టరీ ఉన్న జాడీ అది. మా అమ్మకు పెళ్ళైన కొత్తలో కొన్నదంట. ఆ జాడీ అలా మా ఇంట్లో మూలకు పడేసి ఉంటే నేను తీసుకొచ్చుకున్నా. దాంట్లో తీర మనము ఆవకాయలు అవన్నీ పెడదాం అనుకుంటే అది పగిలిపోయిందనమాట. అందుకోసమే దాన్ని ప్లాంట్ పెట్టేసాను అలాగా.
చూడండి నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత నా కిచెన్ అయితే ఇలా ఉంది. ఇదండి ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.